ఏడాది పాలనలో రాష్ట్రాన్ని గాడిన పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. 10 లక్షల కోట్ల అప్పు, 1,20,000 కోట్ల పైగా బకాయిలు, ఉద్యోగస్తుల నుంచి మొదలుకొని స్కూల్ పిల్లల భోజనాల వరకు కూడా బకాయిలు పెట్టిపోయినటువంటి పరిస్థితుల్లో 95 కేంద్ర ప్రభుత్వ పథకాలను నిలిపేస్తే దాదాపు 13,000 కోట్లు కట్టి 75 పథకాలను పునరుద్ధరించడం జరిగింది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసినటువంటి పరిస్థితుల్లో తిరిగి గాడిన పెట్టి రాష్ట్రంలో ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని కల్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. భారత రాజ్యాంగం ఏ పాలన అయితే చెప్పిందో దాన్ని 100% ఆంధ్రప్రదేశ్లో అమలు చేయడం జరుగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు మరోవైపు పరామర్శల పేరుతో రాష్ట్రంలో అరాచకాన్ని, అశాంతిని, అస్థిరతని సృష్టించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మిర్చి యార్డుకు పోయి పరామర్శలు చేస్తున్నాను, పొగాకు యార్డుకు పోయి పరామర్శలు చేస్తున్నాను అంటూ మహిళల మీద దాడి చేశారు. తర్వాత గంజాయి బ్యాచ్, బెట్టింగ్ బ్యాచ్ల విగ్రహాల ఓపెనింగ్ పేరుతో ఆయన పోతే కారు కింద మనిషిని పడితే కూడా చూడకుండా ముందుకు పక్కన పడేసిపోయినటువంటి పరిస్థితి. రప్ప నరుకుతామంటే మంచిదేగా అంటున్నాడు అనంటే అసాంఘిక శక్తుల్ని పెంచి ప్రోత్సహించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అప్రమత్తతో ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇట్లాంటి ఆలోచన ధోరణులని సమాజం కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలన్నింటికీ మూలం ఎక్కడుంది అనేటువంటిది ప్రతి ఒక్కరం కూడా ఆలోచించుకోవాలి. చంద్రబాబు నాయుడు గారి వాళ్ళ ప్రశాంతతని, అభివృద్ధిని, భరోసాని ఇచ్చేటువంటి పాలన సాగిస్తూ ఉంటే అరాచకాన్ని, అశాంతిని, అస్థిరతని సృష్టించాలని జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనల పేరుతో చేస్తున్నారు. ఇవన్నింటినీ కూడా ప్రజలు గమనిస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఎప్పటికప్పుడు గుర్తుపెట్టుకుంటే మంచిది. ఇది ఈ రాష్ట్రాన్ని గాడిన పెట్టి మేము ఎన్నికల్లో ఏవైతే చెప్పామో తల్లికి వందనాన్ని ఇచ్చాం, ఉచిత గ్యాస్ సిలిండర్లని ప్రారంభించాం, అన్నా క్యాంటీన్లను ప్రారంభించాం, పెన్షన్లని 1000 రూపాయలు పెంచాం, చెప్పినటువంటి ప్రతి వాగ్దానాన్ని కూడా నిలబెట్టుకుంటూ పోతా ఉన్నాం. ఆయన 1000 రూపాయలు పెంచడానికి 5 ఏళ్లు తీసుకుంటే 1000 రూపాయలని 1 సంవత్సరంలో పెంచాం. 47 లక్షల మంది విద్యార్థులకు ఆయన అమ్మఒడి ఇస్తే మేము ఈరోజు తల్లికి వందనం 67 లక్షల మందికి ఇస్తున్నాం. దాదాపు 10,000 కోట్లు. రెట్టింపు సంక్షేమాన్ని చేస్తున్నాం, దాంతోపాటు అభివృద్ధిని చేస్తున్నాం, ఉద్యోగ ఉపాధి అవకాశాలని కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.